హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉన్నాయి కదా. ఈ 8 టైప్స్లో 7th టైప్ కంజంక్షన్. ఈ క్లాస్లో కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. కంజంక్షన్ని తెలుగులో సంధి బంధకము, సముచ్చయము అని అంటారు. ఈ క్లాస్లో కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. కంజంక్షన్ని తెలుగులో సంధి బంధకము, సముచ్చయము అని అంటారు. అసలు కంజంక్షన్ అంటే ఏమిటి అని అంటే, కంజంక్షన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను, వర్డ్స్ను, ఫ్రేజెస్ను, పదబంధాలను, క్లాసెస్ లేదా సెంటెన్సెస్ని తెలుగులో వాక్య భాగాలను కలిపే పదము అని అర్థమైతే వస్తుంది కంజంక్షన్కు. అర్థమైందన్నా? కంజంక్షన్ అంటే ఏమిటి? 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపే పదాన్ని, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ పదబంధాలను, ఫ్రేజెస్ను కలిపే పదాన్ని, 2 లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ లేదా క్లాసెస్ను కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. అర్థమైందన్నా? సింపుల్గా చెప్పాలంటే కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. అర్థమైందన్నా? జంక్షన్ అంటే ఏమిటి? కలిసే స్థలము, కూడలి, కలయిక స్థలము, సంగమం అని అంటారు కదా. అర్థమైందన్నా? జంక్షన్ అని దేన్ని అంటారు? ఇటు సైడ్ ఒక రోడ్డు, ఈ పక్క నుంచి ఒకటి, ఈ పక్క నుంచి ఒకటి, ఈ పక్క, ఈ 4 రోడ్స్ కలిపే ఈ స్థలాన్ని, 4 రోడ్స్ కలిసే ఈ స్థలాన్ని జంక్షన్ అని అంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. పదబంధాలను, వాక్య భాగాలను కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. జంక్షన్ అంటే ఏమిటి? కూడలి, కలయిక స్థలము, సంగమ స్థలము, కలిసే స్థలము అని అర్థమైతే వస్తుంది. కన్ అంటే ఏమిటి? కన్ అంటే టుగెదర్, కలిసి అని అర్థము. అర్థమైందన్నా? కన్ అంటే టుగెదర్, కలిసి అని అర్థమైతే వస్తుంది. జంక్షన్ అంటే జాయినింగ్ అని అర్థము. కంజంక్షన్ అంటే కలిసి, కలిపేది అంటే కలిపే పదము అని అర్థమైతే వస్తుంది కంజంక్షన్కు. అర్థమైందన్నా? రోడ్ జంక్షన్, రైల్వే జంక్షన్ అని అంటుంటారు కదా. రోడ్ జంక్షన్ అంటే ఏమిటి? 2 లేదా అంతకంటే ఎక్కువ రోడ్స్ కలిసే చోటుని, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు కదా. ఈ 4 రోడ్స్ కలిసే చోటుని రోడ్ జంక్షన్ అని అంటారు కదా. అదే రైల్వే జంక్షన్ అంటే ఏమిటి? అనేక రైల్వే రూట్స్ కలిసే స్టేషన్ని రైల్వే జంక్షన్ అని అంటారు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. వర్డ్స్ని కలుపుతాం కదా, ఆ కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. ఫ్రేజెస్ని తెలుగులో పదబంధాలు అని అంటారు కదా. పదబంధాలు అంటే ఏమిటి? పదాల సమూహం. వర్డ్స్ సమూహాన్ని, వర్డ్స్ గుంపుని, కొన్ని వర్డ్స్ కలయికని ఫ్రేజెస్ అని అంటారు. అలాంటి ఫ్రేజెస్ని కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. అర్థమైందన్నా? క్లాజెస్ లేదా సెంటెన్సెస్ని తెలుగులో వాక్య భాగాలు అని అంటారు కదా. అలాంటి వాక్య భాగాలని కలిపే పదాన్ని, జాయిన్ చేసే పదాన్ని, కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. అర్థమైందన్నా? సింపుల్గా చెప్పాలంటే కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. అర్థమైందన్నా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమిటి? రవి మరియు రాజు ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్స్. రవి, రాజు అనేవారు ఫ్రెండ్స్ అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి కదా. ఇక్కడ చూడండి, రవి, రాజు ఇద్దరు వ్యక్తుల్ని కలిపింది ఈ అండ్ అనే కంజంక్షన్. అర్థమైందనా? రవిను, రాజును ఇద్దరిని కలిపింది, రవిని, రాజుని ఇద్దరిని కలిపింది కాబట్టి ఈ అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. అర్థమైందనా? ఐ ట్రైడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్.
నేను చాలా ప్రయత్నించాను, నేను చాలా ప్రయత్నించాను, నేను గట్టిగా కష్టపడ్డాను. బట్ కానీ ఐ ఫెయిల్డ్, నేను విఫలమయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఐ ట్రైడ్ హార్డ్, నేను చాలా ప్రయత్నించాను కానీ నేను ఫెయిల్ అయ్యాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఈ సెంటెన్స్ను కలిపింది ఈ బట్ అనే కంజంక్షన్. అర్థమైందా? ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ కదా. ఈ సెంటెన్స్ని కలిపింది ఈ బట్ అనే కంజంక్షన్. అర్థమైందా? రెండు వాక్యాలని కూడా కలుపుతుంది ఈ కంజంక్షన్ అనేది. రెండు వాక్యాలను కలిపింది కాబట్టి ఈ బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు కదా. దీన్ని కలిపింది కాబట్టి ఈ బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, రవిను రాజును కలిపింది కాబట్టి ఈ అండ్ అనేది, సో ఈ అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. స్టడీ వెల్ ఆర్ యు మే ఫెయిల్, బాగా చదువుకో లేదా నీవు ఫెయిల్ అవ్వచ్చు, విఫలం అవ్వచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. బాగా చదువు లేదా నువ్వు ఫెయిల్ అవ్వచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దీన్ని టూ స్టేట్మెంట్స్ని, రెండు వాక్యాలని కలిపింది ఈ ఆర్ అనే కంజంక్షన్ కదా. దీన్ని కలిపింది ఈ ఆర్ అనేది, సో ఆర్ అనేది కంజంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ అండ్ బట్ ఆర్ అన్నీ కంజంక్షన్స్ అవుతాయి. కంజంక్షన్ అంటే ఏమిటి? జాయినింగ్ వర్డ్ అని అర్థము. కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. ఈ కంజంక్షన్ అనేది దేని కలుపుతుంది అని అంటే పదాలను కలుపుతుంది, వాక్య భాగాలను కలుపుతుంది, సెంటెన్సెస్ను కలుపుతుంది, ఫ్రేజెస్ని కలుపుతుంది. ఈ కంజంక్షన్ అనేది అర్థమైందా? కంజంక్షన్ అనేది వేటిని కలుపుతుంది అని అంటే పదాలను, వర్డ్స్ను కలుపుతుంది, సెంటెన్సెస్ను కలుపుతుంది, క్లాజెస్ను కలుపుతుంది, ఫ్రేజెస్ను కలుపుతుంది. ఈ కంజంక్షన్ మీన్స్ జాయినింగ్ వర్డ్ అని అర్థము. కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. ఈ కంజంక్షన్స్ వల్ల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. కంజంక్షన్స్ వల్ల ఉపయోగం, కంజంక్షన్స్ వలన సెంటెన్సెస్ స్మూత్గా ఉంటాయి, ఐడియాస్ కనెక్ట్ అవుతాయి, రిపిటీషన్ తగ్గుతుంది. ఈ కంజంక్షన్స్ వల్ల యూజెస్ ఏంటి అని అంటే ఈ కంజంక్షన్స్ వలన సెంటెన్సెస్ అనేవి నీట్గా స్మూత్గా కనిపిస్తాయి. ఐడియాస్ అంటే ఒక సెంటెన్స్కు కనెక్షన్ అనేది ఉంటుంది, ఐడియాస్ అనేవి కనెక్ట్ అవుతాయి, రిపిటీషన్ అనేది తగ్గుతుంది. అర్థమైందా? వాక్యం అనేది పదే రిపీట్ అవ్వకుండా ఏదైనా సరే రిపిటీషన్ అనేది, వాక్యం అనే కాదు, వర్డ్ అనే కాదు, ఏదైనా సరే రిపిటీషన్ అనేది తగ్గుతుంది ఈ కంజంక్షన్స్ని యూస్ చేయడం వలన. అర్థమైందా? ఇది ఇవాల్టి కంజంక్షన్స్ గురించి క్లాసు. అర్థమైందా? కంజంక్షన్ అంటే కలిపే పదము అని అర్థము. ఈ కంజంక్షన్స్ అనేవి వేటిని కలుపుతాయి అని అంటే వర్డ్స్ను కలుపుతాయి, ఫ్రేజెస్ని కలుపుతాయి, సెంటెన్సెస్, క్లాజెస్ని కూడా కలుపుతాయి ఈ కంజంక్షన్స్ అనేవి. అర్థమైందా? కంజంక్షన్స్ వలన సెంటెన్సెస్ అనేవి స్మూత్గా ఉంటాయి, ఐడియాస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఒక సెంటెన్స్కు ఐడియాస్ అంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే టూ సెంటెన్సెస్ని కలుపుతుంది ఈ కంజంక్షన్ అనేది. అదేవిధంగా సేమ్ రిపిటీషన్ అనేది తగ్గుతుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కంజంక్షన్ గురించి తెలుసుకుందాము. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.